దేవుడు మన మీద ఒక బాధ్యతను పెట్టాడు. సేవకులకు ఒక బాధ్యత ఉంది, సంఘ బిడ్డలకు ఒక బాధ్యత ఉంది. సంఘ బిడ్డలకు ఏం బాధ్యత ఉంది అని అంటే, ఒక మందిరం కట్టుకొని ఈ మందిరాన్ని అభివృద్ధి చేసుకోవడం కాదు. దీన్ని దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు, దీన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే దీని ద్వారా పిలకలు పుట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు చెప్పండి. దీని ద్వారా పిలకలు పుట్టాలి అంటే పరిచర్యలు ప్రారంభించబడాలి. ఒక చెట్టు నాటిన తర్వాత ఒకే ఫలం కాస్తుందా? ఒక కొమ్మే వస్తుందా? లేదు, అనేక కొమ్మలు వస్తాయి. దానికి ఇటు ఒక కొమ్మ పెరిగింది, తూర్పుకు ఒక కొమ్మ పెరిగింది, దక్షిణానికి ఒక కొమ్మ పెరిగింది, ఉత్తరానికి ఒక కొమ్మ పెరిగింది, పడమరకి ఒక కొమ్మ పెరిగింది. కొమ్మలు పెరుగుతాయి. అంటే ఒకే చెట్టు పెరగకుండా, కొమ్మలు పెరగకుండా ఉంటే అది విస్తరించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది విస్తరించాలి అంటే దానికి ఏం కావాలి? కొమ్మలు పెరగాలి. అట్లాగనే మొదలే దానికి బలం వస్తుంది. అది పెరిగే కొద్దీ, ఈ కొమ్మలు ఉత్పత్తి అయ్యే కొద్దీ ఈ మొదలుకి ఏమవుతుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదలు అనేది పెద్దదవ్వకుండా కొమ్మలు పెద్దదవుతాయా? లేదు, మొదలు పెద్దదవుతుంటేనే కొమ్మలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగనే దేవుడు దీన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దీనికోసమే మనం ప్రాకులాడకూడదు, దీని దగ్గరే మనం ఆగిపోకూడదు. మన చెట్టుకి కాయలు కాయాలి, కొమ్మలు కాయాలి. ప్రైజ్ ది లార్డ్.